అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన హక్కులు సాధిద్దాం. డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళే సమాచారం నాయకత్వంలో మన జిల్లా సదస్సులు మంచిర్యాలలో ఏర్పాటు దీని తర్వాత ఇదే విధంగా మళ్ళీ జేఏసీకి సంబంధించినటువంటి విక్రమగౌడ్ బిఎంఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి బిఎంఎస్ జిల్లా కమిటీని ఇదే విధంగా అందరికీ మీ అభిప్రాయం మేరకు దీన్ని కూడా చేసి ఈ మూడింటి ఇప్పటి నుంచి వదిలేక అని చెప్పి ప్రభుత్వానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా 3 నియోజకవర్గాలకు 3 ప్రధాన కార్యదర్శులు. ఇది మనం వేసుకోబోయేటువంటి కమిటీ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకం. ఇదే విధంగా రవణ, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు అందరికీ ఇవాళ రాష్ట్రంలో నేను ఒక నెల చూస్తా. ఇంకొక చివరి విషయం ఒకటి చెప్తాను, దయచేసి మీరందరూ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కలిసి ఈనాడు మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ 246/2021 రిజిస్ట్రేషన్ నెంబర్ గల జిల్లా కమిటీని ఈనాడు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా 18 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దాదాపుగా 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ అందరూ కూడా ఇవాళ ఈ యొక్క సమావేశానికి హాజరై అందరి ఏకాభిప్రాయం మేరకు ఈనాడు జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానికి అధ్యక్షులుగా పుట్ట మధుకర్ గారిని, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి 3 ఉంటారు. దానిలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఎండి షఫీ గారిని, ఇతర కమిటీ మొత్తం కూడా పత్రికాముఖంగా మేము అది ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాదాపు 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రతి నెల 15,000 రూపాయలు ఇచ్చి ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి. మీరంటున్నది, మీ మేనిఫెస్టోలో పెట్టింది, మీరందరూ గ్యారంటీ కార్డులు ఇచ్చింది ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తా అని. మరి ప్రతి నెల 12,000 రూపాయలు అంటే కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క కార్మికునికి 24,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 24,000 రూపాయల బాకీ ఈనాడు మీరు చెప్పిన ప్రకారంగా మీరు మా ఆటో కార్మికులందరికీ బాకీ పడ్డారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను, 15,000 రూపాయలు ప్రతి నెల ఇస్తే 3,60,000 రూపాయలు ఒక కార్మికునికి ఇవ్వాలి. మీరు చెప్పిన మాట ప్రకారం అయితే 24,000 రూపాయలు ఇవ్వాలి. ఆ ఏదో ఒకటి మాత్రం తప్పకుండా ఈ యొక్క పేద ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
అదేవిధంగా రాష్ట్రం లోపల ఉన్నటువంటి అందరు నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి అందరు నాయకులు కూడా ఈ ఆటో కార్మికుల సమస్య విషయం లోపల మీరందరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గతం లోపల ఈ సమస్య విషయం లోపల మా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ చెన్నమనేని మన అంజిరెడ్డి గారు దీని విషయంగా స్పందించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా అందరు నాయకులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని రోజుకొక్కరు చనిపోతూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఆటో కార్మికులు ఎవరు ఆత్మహత్య చేసుకోకండి. మీ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా అందరూ కలిసి కట్టుగా మీ ప్రయత్నం చేస్తారు. ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఆటో కార్మికులారా ఎవ్వరూ కూడా మీరు ఆత్మహత్యలకు పాల్పడకండి, మీ కుటుంబాలకు దూరం కాకండి. మీ సమస్య పరిష్కారం కావాలంటే పోరాడి సాధించుకోవాలి తప్ప మీ ఆత్మ బలిదానాల ద్వారా సమస్యలు పరిష్కారం కావని కూడా మా ఆటో కార్మికులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా అన్ని మండలాల నుంచి విచ్చేసినటువంటి మా ఆటో సోదరులందరికీ నేను ఈ సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.